అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ముఖ్యంగా ఏం సమాచారం ఇవ్వాలనుకుంటున్నారంటే, ఇది 210 వీడియో బహుశా నా క్యాప్ ఉన్నంత మటుకు 209 రికార్డ్ చేయడం జరిగింది. అద్భుతమైన రికార్డ్ అది, అద్భుతమైన సమాచారం అది. ఇప్పుడు ముఖ్యంగా ఈ సమాచారం ఇవ్వాలనుకుంటున్నా అంటే, మొన్న మాకు తెలిసిన పాత స్నేహితుడు, ఎప్పుడో కుటుంబ స్నేహితుడు అతను. తన సంవత్సరాల తర్వాత ఇంకా ఇప్పటిదాకా కలవలేదు, సంవత్సరాలు అయింది. కానీ సంవత్సరాల తర్వాత మాట్లాడడం జరిగింది. నాకు మొన్న ఆయన ఫోన్ చేసి, నీ నెంబర్ లేదు నరేష్, నాకు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని చేస్తున్నాను, నీకు భక్తి మార్గంలో ఉన్నావట. నేను అవునవునని నేను చెప్పడం జరిగింది. ఆ సమాచారంలో మాట్లాడుతూ అన్నాడు ఆయన, ఇవాళ సోమవారం నరేష్, నేను వర్కింగ్ డే, నాకు శని ఆదివారం సెలవు ఉన్నాను. సోమవారం చాలా బిజీ ఉంటుంది నాకు, సాఫ్ట్వేర్ డిసైడ్ అయింది కాబట్టి, దానిలో మండే కాబట్టి ఇంకా ఇట్లా చాలా ఇదిగా ఉంటుంది నాకు. బట్ ఏంటంటే నాకు ఆశ్చర్యం ఏమనిపించింది అంటే, దాదాపుగా మనం అరగంట 40 నిమిషాలు మాట్లాడడం, ఇప్పుడు ఇక్కడ నాకు ఒక ఫోన్ కాల్ రాలేదన్నాడు ఆయన. అది ఆశ్చర్యం అనిపించింది నాకు నరేష్. అసలు నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి, నేను పనిలో ఉంటా, ఫోన్ కాల్స్ ఎట్లా చేస్తుంటా. ఈ రెండింటిలో ఏదో జరుగుతూనే ఉంటుంది నాకు, లేదా నేను సెలవు పెట్టుకొని నా పని చేసుకోవాలి. వర్కింగ్ అవర్స్లో మటుకు నాకు కుదరదు. ఆఫీస్కి వెళ్తే మటుకు నేను ఫోన్ కానీ ఏదైనా లంచ్ టైం తప్ప నాకు వేరే ఇది ఉండదు. అప్పుడు కూడా ఫోన్స్ వస్తూనే ఉంటాయి, లేదా నేను వర్క్ చేస్తూనే ఉంటాను కంటిన్యూస్, అంతే మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు అని చెప్పడం జరిగింది ఆయన. నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది ఆ సమాచారం విన్నాక. ఇవాళ నీతో మాట్లాడుతున్నాను నరేష్, నువ్వు స్వామివారి ప్రత్యేక భక్తులని విన్నాను నేను. స్వామివారి అమ్మవారి ప్రత్యేక భక్తులని తెలియజేశారు, నాకు చాలా ఆనందం అనిపించింది. బహుశా అందుకు ఫోన్ కాల్స్ రాలేదేమో నాకు అని కూడా ఆయన తెలియజేయడం జరిగింది నాకు. ఏమో బహుశా ఉండవచ్చేమో, చెప్పలేను నేను. నాకు కూడా ఆశ్చర్యం అనిపించిన బా, నీకు చాలా ఆనందం అనిపించడం కూడా నాకు అని చెప్పాను నేను. అతను చెప్పడము, కొంచెం చాలాసేపు మాట్లాడడం, మనం కలుగుతాం నరేష్, మనం కలవాలి, చాలా రోజులైంది. ఇవన్నీ విషయాలు వింటుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు నేను స్వయంగా చూస్తున్నాను. నేను ఇది నాకు ఫోన్ కాల్ ఒక్కటి కూడా రాకపోవడం అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కూడా ఇంకా మాట్లాడుతున్నా కూడా ఫోన్ కాల్ కూడా రాలేదంటే ఇది కేవలం భగవంతుడి ఆశీర్వాదమే అనిపిస్తుంది నాకు. నువ్వు ప్రత్యేక భక్తుడు విన్నాను, దాంట్లో అందుకు కలవాలి మనం అని అన్నాడు. తప్పకుండా కలిసి ప్రయత్నం చేద్దాం, నాకు ఏం సందేహం లేదనిపించింది. అందుకు నేను ఈ విధంగా తెలియజేయడం, ఆయన సంవత్సరాలు కలిసి అండ్ సంవత్సరాల తర్వాత మాట్లాడడం, ఆయన ఈ విషయం తెలియజేయడం నాకు చాలా ఆశ్చర్యానందం అనిపించింది. కనుక ఆయనకి నెంబర్ ఇచ్చిన వారికి, ఇతరులకి, మీ అందరికీ, నా స్వామివారం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.